హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో నాకు ఒక 3 సెట్టింగ్స్ చేయించుకోవాలని ఉంది సార్ అని ఒక క్వశ్చన్ అడిగారు. వాస్తవానికి 3 సెట్టింగ్స్ చేసుకోగలుగుతామా, లేకపోతే 4 చేసుకోగలుగుతామా, లేకపోతే 2 అవుతాయా, అసలు ఒకటే అవుతుందా అనేది ఈ ఫ్యాక్టర్స్ మెయిన్గా మీకున్న డోనార్ హెయిర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇందులో ముఖ్యంగా మీకు ఎప్పుడైతే ఈ బ్యాక్ సైడ్ ఈ స్కాల్ప్లో ఉన్న హెయిర్ డోనార్ సైట్ ఎంత ఉంది అనేది అది చూసి డిపెండ్ అవుతుంది. మీరు 1 సెట్టింగ్ చేసుకోగలుగుతారా, 2 చేయించుకోగలుగుతారా, లేకపోతే 3 అనేది. ఎప్పుడైనా మీరు అనుకోవచ్చు నాకు బియర్డ్ ఉంది, చెస్ట్ ఉంది, ఇక్కడ నుంచి చాలా హెయిర్ ఉంది, ఇక్కడ నుంచి తీసుకొని మనం చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ వాస్తవానికి మీరు ఎప్పుడైతే పైన నుంచి కింది వరకు వస్తారో ఆ డోనర్ గ్రాఫ్ట్ సర్వైవల్ అనేది తగ్గుతా పోతుంది. మీరు బియర్డ్లో తీసుకుంటే దానికి సర్వైవల్ తగ్గుతుంది, చెస్ట్లో తీసుకుంటే ఇంకా సర్వైవల్ తగ్గుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం చూసుకొని అప్పుడు మీకు ఎలా సూటబుల్ ఉంటుంది అనేది అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని సార్ నాకు డోనర్ బాగుంది, నాకు 3 సెట్టింగ్స్ చేయగలుగుతారా, 4 సెట్టింగ్స్ చేయగలుగుతారా అనేది మనం ఎప్పుడు ఒక కంక్లూజివ్ లైన్లో మనము మాట్లాడలేము. మీకు డోనర్ ఎంత ఉంది, ఎన్ని గ్రాఫ్ట్స్ తీయగలుగుతాము, ఒక సెషన్లో ఎన్ని వరకు చేయగలుగుతాం అనేది అది ఆ రోజు ఆ పర్టికులర్ డాక్టర్ మీకు డిసైడ్ చేసి చెప్తారు. ఓకే, దీని గురించి ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.